మన ఇవాళ రెసిపీ వచ్చేసి గారెలండి. ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పెద్ద కప్పుతో 2 కప్పుల వరకు బియ్య పిండిని తీసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు. ఇక్కడ నేను ముందే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేయించి తీసుకున్నానండి. దూరగా వేయించి ఇందులోకి పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇవన్నిటిని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. మీరు కావాలంటే నానబెట్టిన శనగపప్పునైనా యాడ్ చేసుకోవచ్చండి, నేను వేయలేదు. అలాగే మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. వీటిని ఈ విధంగా కలుపుకొని ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు